పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సభలు ప్రారంభమైన రోజు నుంచి ఆందోళన మధ్యనే పలు బిల్స్ పై చర్చించారు సభ్యులు. అదానీపై చర్చించాలని ఇండియా కూటమి, జార్జ్ సోరోస్, సోనియా వ్యవహారంపై చర్చించాలని ఎన్డీఏ కూటమి పట్టుబట్టాయి. ఈ టైంలోనే అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలతో లోక్సభ, రాజ్యసభ దద్దరిల్లాయి. రాజ్యసభ, లోక్సభ నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. అటు విపక్ష సభ్యుల నిరసన సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ వారించినా వినకపోవడంతో లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్. అంబేద్కర్ పై చేసిన కామెంట్స్ కు అమిత్ షా దేశ ప్రజలకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తూ సభలో ఇండియా కూటమి ఎంపీలు నినాదాలు చేశారు. आदरणीय अध्यक्ष जी, आज लोकसभा की संशोधित कार्यसूची के क्रम संख्या 31 पर अंकित प्रस्ताव को मैं आपकी अनुमति से प्रस्तुत करता हूं। धन्यवाद। प्रश्न है कि माननीय मंत्री द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए। जो सदस्य प्रस्ताव पर हाँ गए. రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభం నుంచే విపక్షాల నినాదాలతో హోరెత్తింది. అమిత్ షా అంబేద్కర్ పై చేసిన కామెంట్స్ ను నిరసిస్తూ విపక్ష సభ్యులు స్లోగన్ ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ సభ సజావుగా సాగేలా చూడాలని విపక్ష ఎంపీలను కోరినా ఫలితం లేకపోవడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు. అంతకుముందు రాజ్యసభలో జమిలి బిల్లుపై జేపీసీ సభ్యులను అనౌన్స్ చేశారు. తొలుత పెద్దల సభలో జమిలి బిల్లుపై జేపీసీ తీర్మానాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. మోజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. 12 మంది సభ్యులలో పలువురు తెలుగు ఎంపీలు ఉన్నారు. జేపీసీ సభ్యుల్లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు సీఎం రమేష్, హరీష్, బాలయోగి, బాలశౌరి ఉన్నారు. నవంబర్ 25 నుంచి ప్రారంభమైన పార్లమెంటు వింటర్ సెషన్ కొనసాగాయి. సెషన్స్ ప్రారంభం నుంచి అదానీ ఇష్యూ, మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లైన నేపథ్యంలో నవంబర్ 26న సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. తర్వాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన కామెంట్స్ పై విపక్షాలు ఆందోళన చేపట్టాయి.